ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గునొందడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారెవ్వరు కూడా సిగ్గునొందరు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము కాబట్టి విశ్వసించిన వారిని తప్పక దేవుడు తలపైకెత్తేదిగా ఉంచుతాడు. విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గునందడు అని వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మీతో సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన యందు నమ్మిక ఉంచండి. ఏ సమస్య చేత మీరు బాధపడుతూ ఉన్నారో, ఎంత అనారోగ్యం గుండా మీరు వెళ్తూ ఉన్నారో, దేవుడు తప్పక మీ తలను పైకెత్తి మీ విశ్వాసమును స్థిరపరిచి మీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ యందు విశ్వాసం ఉంచు వారెవరును ఎన్నడూను సిగ్గునందరని సెలవిచ్చిన దేవుడు, ప్రతి ఒక్కరికి నాయన ఇప్పుడే విశ్వాసంలో బలపరచండి, వారి జీవితంలో మేలు జరిగించండి. దేవా, ఏ విషయాల కోసమైతే వారు ముందుకు సాగుతున్నారో, ఏ సమస్యతో తనకి స్తోత్రం యేసయ్యా వారు భయపడుతూ ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో, ఏ అనారోగ్యంతో వారు పీడింపబడుతూ ఉన్నారో, ఇప్పుడే వారి ప్రతి అనారోగ్యంను తొలగించండి, విశ్వాసమును పెంపొందింపచేయండి. వారి యొక్క ప్రతి పరిస్థితిని అనుకూలపరిచి నీ యందు విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకొనుటకు వారి యొక్క విశ్వాసాన్ని పెంపొందింపచేసి వారిని ఆశీర్వదించి స్వస్థపరిచి బలపరిచి అద్భుతాల చేత నింపగలరని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక.